తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సాఫీగా ముగిశాయి. 84.28% ఓటింగ్ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొదటి దశకు మొత్తం 53,57,2 10 नंबर उधर है, ये 11 12 13 14 मैं भी नहीं अंदर। మొదటి దశకు మొత్తం 53,57,277 మంది ఓటర్లు ఉండగా వారిలో 45,15,141 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా ఓటర్లు 84.4%, పురుష ఓటర్లు 84.16%, ఇతరులు 41.27% ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియ ముగిశాక ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు, చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ సాఫీగా సాగినట్లుగా ఎస్సీసీకి నివేదికలు అందాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం పోలింగ్ మొదలు పెట్టడానికి గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించి గ్రీన్ పేపర్తో బ్యాలెట్ బాక్సులను సీల్ చేశారు. ఉదయం 9 గంటలకు 21.07%, 11 గంటలకు 53.04%, పోలింగ్ ముగిసే 1 గంట సమయానికి 79.17% పోలింగ్ జరిగింది. అయితే అప్పటికే పోలింగ్ బూత్లలో క్యూ లైన్లలో ఉన్నవారు కూడా ఓట్లు వేశారు. మొత్తంగా ప్రక్రియ ముగిసేసరికి 84.28% పోలింగ్ నమోదైనట్లుగా ఎస్సీసీ వెల్లడించింది. ఓటింగ్ శాతం భారీగా నమోదు కావడంతో పాటు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు సమయం పట్టడంతో మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగింది. అంటే అది వాడు